గురించి మాట్లాడుకుంటున్నాం. ఈవెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటి? సో, ఈవెంట్ అంటే ఏంటసలు? సో, ఒక యూజర్ ఇంటరాక్షన్ కావచ్చు, లేకపోతే జావాస్క్రిప్ట్ ఫైల్ చేసే ఏవన్నా ఈ యాక్షన్స్ కావచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఇట్లాంటియన్నీ కూడా ఈవెంట్స్ అనమాట. ఒక మౌస్ క్లిక్, ఒక కీబోర్డ్‌లో ఒక కీ టైప్ క్లిక్ చేయడము, ఒక స్క్రోల్ చేయడం ఒక ఈవెంటే. ఒక హోవర్ చేయడం, ఏదైనా ఒక ఎలిమెంట్ పైకి ఒక హోవర్ చేయడం ఒక ఈవెంటే. ఆ ఎలిమెంట్ మించి బయటకొచ్చేయడం కూడా ఇంకొక ఈవెంటే. సో, ఎలాగైతే హోవర్ చేస్తున్నానో, అలా ఆ ఎలిమెంట్ నుంచి బయటకొచ్చేయడం కూడా ఒక ఈవెంటే కదా! సో, ఇవన్నీ కూడా ఈవెంట్స్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటి ఈవెంట్స్. సో, జస్ట్ మౌస్ ఓకే. మౌస్‌కి సంబంధించిన ఈవెంట్సే ఇవి ఊరికనే చూడండి అసలు ఏ టైప్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయని తెలియడానికి. ఈ మౌస్ ఈవెంట్స్ చూస్తే ఇన్నున్నాయి. మౌస్ క్లిక్ ఈవెంటు, కాంటెక్స్ట్ మెను అంటే మనకి లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్ ఉంటాయి కదా! రైట్ క్లిక్‌ని కాంటెక్స్ట్ క్లిక్ అంటాం మనం మామూలుగా. రైట్ క్లిక్ ఏమో మామూలుగా జస్ట్ క్లిక్కు. ఇప్పుడు మనం రైట్ క్లిక్ అనేది క్లిక్ అంటున్నాము. లెఫ్ట్‌కి క్లిక్ అనేది కాంటెక్స్ట్ క్లిక్. ఓకేనా? సో, ఈ ఓపెన్ అయిన మెను అనేది లెఫ్ట్ క్లిక్ చేసినప్పుడు ఏదో ఒక్కొక్క పేజ్‌ని బట్టి దాని డిఫరెంట్ మెను ఓపెన్ అవుతది. అది జస్ట్ డెస్క్‌టాప్ నుంచి అయితే ఇంకేవో మెను వస్తది. ఇక్కడ బ్రౌజర్ నుంచి కాబట్టి ఈ మెను వస్తుంది. దీన్ని కాంటెక్స్ట్ మెను అంటాం అన్నమాట. ఆన్ కాంటెక్స్ట్ మెను. కాంటెక్స్ట్ అంటే రైట్ క్లిక్ చేసినప్పుడు అనేసి. అండ్ డబుల్ క్లిక్ అనే ఈవెంట్ ఇదొక ఈవెంట్. మౌస్ డౌన్ చేసినప్పుడు, మౌస్ ఏదైనా ఏరియాలో ఎంటర్ అయినప్పుడు, ఒక ఎలిమెంట్‌లోకి ఎంటర్ అయినప్పుడు, అలాగే మౌస్ ఆ ఏరియాలోంచి లీవ్ అయిపోయినప్పుడు, మౌస్ జస్ట్ మూవ్ చేసినప్పుడు, అది ఎక్కడికైనా మూవ్ చేయని అప్పటి వరకు రెస్ట్‌లో ఉన్న మౌస్ జస్ట్ ఇలా ఎక్కడికైనా మూవ్ అయిందంటే ఆ మౌస్ అది కూడా ఒక ఈవెంటేగా అది ఒక ఈవెంట్. ఆన్ మౌస్ ఔట్. మనం చూస్తూ ఉంటాం కదా! ఈ మౌస్ మూవ్‌కి ఒక ఎగ్జాంపుల్ ఎలాగంటే మేబీ మన ఏదైనా కొన్ని అప్లికేషన్స్‌లో స్క్రీను కొంత టైం మనం యూజ్ చేయకుండా ఉన్నప్పుడు కొంచెం లైట్‌గా బ్రైట్‌నెస్ తగ్గడమో, లేకపోతే స్క్రీన్ ఆఫ్ అయ్యే ముందు మన మొబైల్స్‌లో స్క్రీన్ ఆఫ్ అయ్యే ముందు జస్ట్ బ్రైట్‌నెస్ కొంచెం తగ్గి డల్ అవుతది కదా! సో, డల్ అయిన తర్వాత అప్పుడు కూడా ఇంకేమి మనం ఇంటరాక్ట్ అవ్వలేదు అనంటే కొంత టైంకి లాక్ అయిపోతది. సో, కొన్ని అప్లికేషన్స్ లేకపోతే కొన్ని ఈ మొబైల్స్‌లో కూడా ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో, ఎప్పుడైతే మనం ఒక యాక్షన్ జరిగిందో లైక్ మౌస్ ఎటైనా మూవ్ చేయని. మౌస్ మూవ్ చేయగానే ఏంటి మళ్ళీ యాక్టివ్ స్టేట్‌లోకొచ్చేస్తదనమాట. సో, అలాంటి వాటికి ఈ ఈవెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఆన్ మౌస్ ఔట్. ఇదిగో ద మౌస్ పాయింటర్ మూవ్స్ ఔట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఇది కూడా సేమ్ ఆన్ మౌస్ లీవ్ అది కూడా మూవ్స్ ఔట్ ఆఫ్ ఎన్ ఈ 2 కూడా ఒకటే. ఆన్ మౌస్ లీవ్, ఆన్ మౌస్ ఔట్. అలాగే ఆన్ మౌస్ ఓవర్. ఒక ఎలిమెంట్ మీద ఉండినప్పుడు ప్లేస్ చేసినప్పుడు మనం కర్సర్. మౌస్ అప్. మౌస్ బటన్ ఈస్ రిలీజ్డ్ ఓవర్ ఎన్ ఎలిమెంట్. ఈ మౌస్ బటన్ అనేది ఎక్కడైనా ఆహ్, ఆ మౌస్ అనేది ఆహ్, క్లిక్ చేసి ఎక్కడైనా రిలీజ్ చేస్తాం కదా! సో, దానికోసం ఆ ఈవెంట్స్. ఇలా డిఫరెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. ఇలా ఇన్‌పుట్ ఈవెంట్స్ ఉన్నాయి. కీబోర్డ్ ఈవెంట్స్ ఉన్నాయి. ప్రొపగేషన్ ఈవెంట్స్, ప్రాప్ స్టేట్ ఇవన్నీ చాలా ఉన్నాయి. జస్ట్ ఊరికనే ఇవేంటివనేది ఒకసారి చూడండి. ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయని చెప్పి ఒక ఐడియా వస్తుంది. సో, ప్రస్తుతానికి మనం ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం. ఈవెంట్ అంటే ఇది అని చెప్పి మాట్లాడుకుందాం. ఈవెంట్‌తో పాటు ఈవెంట్ లిజనర్ అంటే ఏంటి? ఈవెంట్ హ్యాండ్లర్ అంటే ఏంటి? అని మాట్లాడుకుందాం. ఈవెంట్ లిజనర్ అంటే ఏంటి? ఈవెంట్ లిజనర్ అంటే ఏంటి? హలో! ఈవెంట్ లిజనర్ అంటే ఏంటి? హలో! 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 ఈవెంట్ లిజనర్ అంటే ఏంటి? ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈవెంట్ లిజనర్ అంటే ఏంటో కూడా మాట్లాడుకుందాం. అసలు ఈవెంట్ లిజనర్ అంటే ఏంటి? సో, ఏదైనా ఈవెంట్ అక్కరైనప్పుడు, సో, పర్టిక్యులర్ ఈవెంట్ అది అక్కరవుతోందా? ఆ టైప్ ఆఫ్ ఈవెంట్. మేబీ క్లిక్ ఈవెంట్ అనే ఈవెంట్. అది అక్కరయిందా అని చెప్పని ఇదేంటంటే జస్ట్ పోల్ చేస్తూ ఉంటది. ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటది. కంటిన్యూయస్‌గా చెక్ చేస్తూ ఉంటది. సెకన్‌కి ఇన్ని టైమ్స్ అని ఏదో చెక్ చేస్తూ ఉంటదనమాట. ఈవెంట్ అక్కరయిందా అని చెప్పేసని. అదేంటంటే ఆ పర్టిక్యులర్ డాక్యుమెంట్ మొత్తం మీద గాని, లేకపోతే ఏదైనా పర్టిక్యులర్ ఎలిమెంట్‌లో అయినా గాని, ఆ ఈవెంట్ అక్కరయిందా అని చెప్పేసని చెక్ చేస్తుంది. వాటిని లిజనర్స్ అంటామనమాట. ఏదైనా ఒక పర్టిక్యులర్ ఈవెంట్ జరిగిందా? నాకు ఎలిమెంట్‌లో గాని, లేకపోతే ఓవరాల్ స్క్రీన్‌లో గాని జరిగిందా అని చెప్పి మనకు ఈవెంట్ లిజనర్ యాడ్ చేస్తే, అది చెక్ చేస్తూ ఉంటది ఎప్పటికప్పుడు. ఆ ఈవెంట్ జరగగానే వెంటనే మనమేదో ఇక్కడ ఒక ఈవెంట్ లిజనర్ అనే మెథడ్ ఉంది. దాన్ని యూజ్ చేసుకొని ఏంటంటే, ఏదైనా ఒక యాక్షన్ చేయాలనుకుంటే, ఎలాంటి యాక్షన్? సింపుల్‌గా ఇక్కడ చూస్తే మనం దీని మీద నేను హోవర్ చేస్తే ఏం జరుగుతుంది? నాకు ఇది లైట్‌గా కలర్ చేంజ్ అవుతుంది కదా!
సో, అలాంటి యాక్షన్స్ ఏమైనా చేయాలనుకుంటే, నేను అలాంటి యాక్షన్స్‌కి ఇలా చేసుకోవచ్చనమాట అప్పుడు. ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ అనే మెథడు మనకి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్‌లో ఉండింది. ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్‌కి గాని, లేదా డైరెక్ట్‌గా డాక్యుమెంట్ ఆబ్జెక్ట్‌కి గాని, యాడ్ ఈవెంట్ లిజనర్ అనే మెథడ్ కాల్ చేసి, ఆ ఈవెంట్ నేమ్ ప్రొవైడ్ చేసి, స్ట్రింగ్ వాల్యూ, ఆ ఈవెంట్ నేమ్ ప్రొవైడ్ చేసి, సెకండ్ అట్రిబ్యూట్ ఏంటిది? సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటిది దానికి? ఒక ఫంక్షన్. ఓకేనా? ఆ ఫంక్షన్ ఏంటిది? ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఆ ఫంక్షన్ రిఫరెన్స్ మాత్రమే పాస్ చేస్తాం. ఫంక్షన్ కాల్ చేస్తున్నానిక్కడ. కాల్ చేయట్లేదు కదా! జస్ట్ రిఫరెన్స్ పాస్ చేస్తున్నా. కదా! సో, ఈ ఫంక్షన్ రిఫరెన్స్ పాస్ చేస్తే నాకేమవుతది? ఇప్పుడు నాకు ఆహ్, ఇక్కడున్న ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతదనమాట. ఎప్పుడైతే యాక్షన్ జరిగిన తర్వాత ఈ ఫంక్షన్‌ని యాడ్ ఈవెంట్ లిజనర్ లోపల ఇది కాల్ చేస్తదనమాట. అది యాడ్ ఈవెంట్ లిజనర్ పని. ఏదైనా ఈ యాక్షన్ జరిగినప్పుడు, ఈవెంట్ జరిగినప్పుడు ఈ పాస్ చేసిన రిఫరెన్స్ ఫంక్షన్‌ని కాల్ చేస్తదనమాట. మనం జస్ట్ రిఫరెన్స్ పాస్ చేస్తాం. సో, నా ఫంక్షన్ ఏంటి ఇక్కడ నేను ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఎలిమెంట్ ఏదో గ్రే కలర్‌లోకి మారాలంటున్నా దాని బ్యాక్‌గ్రౌండ్ కలరు. ఓకేనా? సో, ఇది ఇక్కడ రాసాను కదా! దానికి చేంజ్ బీజీ కలర్. చైల్డ్ అనే ఎలిమెంట్. ఎప్పుడైతే చైల్డ్ అనే ఎలిమెంట్‌కి నేను ఈవెంట్ లిజనర్ యాడ్ చేశాను. ఈవెంట్ లిజనర్ యాడ్ చేసి మౌస్ ఓవర్ అనే ఫంక్షన్ ఇచ్చేసి చేంజ్ బీజీ కలర్ అనే ఫంక్షన్ ఇచ్చేస్తా ఉన్నాను. ఇప్పుడేంటది స్టైల్ బ్యాక్‌గ్రౌండ్ ఇది గ్రేకి సెట్ చేస్తుంది. అది అవుతుందా? జస్ట్ చూద్దాం. అప్పుడు ఏది నాకు యాక్షన్ ఏది మౌస్ ఓవర్ యాక్షన్. సో, మౌస్ ఓవర్ చేసినప్పుడు నాకు అవుతుందిగా గ్రే కలర్‌కి చేంజ్ అవుతుందిగా. మౌస్ ఓవర్ చేశాను అది గ్రే కలర్‌కి చేంజ్ అయిపోయింది. తర్వాత ఏం జరగాలని నేను చెప్పట్లా. ఒక్కసారి మౌస్ ఓవర్ అవ్వగానే అది గ్రే కలర్‌కి చేంజ్ అయిపోతుంది. సో, నాకలా వద్దు. ఇక్కడిలాగా నాకు జరగాలి. ఏంటి? ఈ మౌస్‌కి ఎంటర్ అయినప్పుడేమో గ్రే కలరు అక్కడున్నప్పుడు మౌస్ ఓవర్ ఉన్నప్పుడు. లీవ్ అయిపోయినప్పుడేమో నాకు ఆ కలర్ నార్మల్‌లోకి చేంజ్ అయిపోవాలి. అప్పుడేం చేస్తాను నేను? ఇదే ఇంకొక ఫంక్షన్ రాద్దాం అనుకుందాం. ఒక ఈవెంట్ లిజనర్ యాడ్ చేసి ఇప్పుడేం చేస్తాను? మౌస్ ఓవర్ లాగానే మౌస్ లీవ్. మౌస్ లీవ్ అనే లిజనర్స్ ఇందాకడ మనం లిజనర్స్ సారీ ఈవెంట్స్ ఉన్నాయని చూసాం కదా! సో, మౌస్ లీవ్ అనే ఈవెంట్ యూజ్ చేసుకొని నేను దానికేంటి చేంజ్ టు వైట్ అనేది ఒక ఫంక్షన్ రాసుకుంటున్నా సింపుల్‌గా ప్రస్తుతానికి. చేంజ్ టు వైట్. సేమ్ ఫంక్షన్‌ని కాపీ చేస్తున్నాను. మళ్ళీ సేమ్ ఆల్‌మోస్ట్ సేమ్ ఉంటది కదా నాకు. మరి చేంజ్ టు వైట్. చేంజ్ టు వైట్ అనే ఒక ఫంక్షన్ రాసుకొని ఇక్కడేం చేస్తున్నాను కలర్ వాల్యూ వైట్ ఇస్తున్నా. ఈ వైట్ ఇచ్చాను. ఓకే. ఇప్పుడేమవుతది? నేను హోవర్ చేసినప్పుడు గ్రే, బయటకొచ్చేసినప్పుడు వైట్. హోవర్ చేసినప్పుడు గ్రే, బయటకొచ్చేసినప్పుడు వైట్. అలా చేంజ్ అయిపోతుంది. సో, ఇది నాకిలా వర్క్ అవుతుంది. కానీ లెట్స్ సే నాకిక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 3 ఎలిమెంట్స్‌కి 3 డిఫరెంట్ కలర్స్ ఏవో చేంజ్ అవ్వాలని చెప్పేసి నేననుకుంటున్నాను. నాకేంటంటే నా చైల్డ్ ఎలిమెంట్ ఎప్పుడైతే నేను మౌస్ ఓవర్ చేస్తున్నానో, ఆ చైల్డ్ ఎలిమెంట్ ఇది ఉంది కదా! ఇది చైల్డేగా. గ్రే కలర్‌లోకి చేంజ్ అవ్వాలి. లీవ్ అవ్వగానే అక్కడి నుంచి వైట్ కలర్‌లోకి రీసెట్ అయిపోవాలనుకుంటున్నాను. అలాగే నాకు పేరెంట్ ఎలిమెంట్ ఉంది కదా! ఈ పేరెంట్ ఎలిమెంట్ ఏంటంటే బ్లూ కలర్‌లోకి చేంజ్ అవ్వాలనుకుంటున్నాను. అలాగే గ్రాండ్ పేరెంట్ రెడ్ కలర్‌లోకి చేంజ్ అవ్వాలి. మౌస్ లీవ్ అవ్వగానే మళ్ళీ నార్మల్‌గా వైట్ కలర్‌లో చేంజ్ అవ్వాలి. సో, దానికోసం నేనేం చేయాలి మళ్ళీ? మళ్ళీ ఇంకొక ఫంక్షన్ రాస్తాను. ఇప్పుడు గ్రేకి ఈ ఫంక్షన్ ఏంటంటే, ఈ ఫంక్షన్‌లో ఏముంది లైను? గ్రే ఉంది. అంటే ఇంకొక ఫంక్షన్ రాసి, చేంజ్ టు బ్లూ అని చెప్పి రాసి, దాన్ని మళ్ళీ ఆ ఫంక్షన్‌కి పాస్ చేయాలి. అలాగే చేంజ్ టు రెడ్ అని రాసి, ఆ ఫంక్షన్‌కి పాస్ చేయాలి. ఇన్ని ఫంక్షన్‌లు రాయడం అవసరం అంటారా? ఇంకేమన్నా బెటర్ వే ఉందా చేయడానికి? మన ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ కూడా మాట్లాడుకున్నాం కదా బేసిక్‌గా. ఏం చేయొచ్చంటారిక్కడ? నాకేంటంటే ప్రతిసారి నేను ఈవెంట్ లిజనర్ ఇక్కడ యాడ్ చేస్తాను. ప్రతి ఎలిమెంట్‌కి కూడా 3 ఎలిమెంట్స్‌కి కూడా. 3 ఎలిమెంట్స్‌కి ఈవెంట్ లిజనర్ అయితే యాడ్ చేస్తాను. యాడ్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఆల్రెడీ 2 ఫంక్షన్‌లున్నాయి. ఒకటి రీసెట్ చేయడానికి, ఒకటి సెట్ చేయడానికి అన్నట్లు నాకు ఫంక్షన్‌లున్నాయి. కాకపోతే ఏంటంటే ఇది నాకు గ్రే మాత్రమే అవుతది. నాకు అది బ్లూ కూడా కావాలి. ఎలా చేయొచ్చది? నాకు బ్లూ కూడా కావాలి. దీంట్లోనే ఒక ఫంక్షన్ యూజ్ చేసుకొని. ఏం చేస్తా సింపుల్‌గా నేను ఈ గ్రే అనేది ఇక్కడి నుంచి పాస్ చేస్తాను. ఎక్కడి నుంచి పాస్ చేస్తాను నేను? గ్రే అనేది ఒక ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేస్తాను. కలర్ అనే ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేశాననుకో. జస్ట్ డైరెక్ట్‌గా ఆ కలర్ అనే వాల్యూ ఇవ్వచ్చుగా. అప్పుడు నేను ఏ ఫంక్షన్ నుంచి ఏ ఎలిమెంట్‌కి కాల్ చేయాలనుకున్నా ఆ ఎలిమెంట్ దగ్గర నుంచి ఆ వాల్యూ ఇస్తే చాలు నేను డైరెక్ట్‌గా. ఇప్పుడు ఇది ఎందుకు అవ్వట్లేదు ఇది? నేను ఈ కలర్ అనే ఆర్గ్యుమెంట్ పాస్ చేయలే. సో, కలర్ అనే ఆర్గ్యుమెంట్ ఎలా పాస్ చేస్తాను? ఇలా డైరెక్ట్‌గా పాస్ చేసేస్తే అవుద్దా? గ్రే అనుకుందాం. గ్రే, గ్రే అనుకుందాం.
సో, నేను హోవర్ చేయకుండానే అదయిపోతుంది మరి. నేను హోవర్ చేయలేదు. నేను గ్రే అని చేంజ్ చేయగానే అది డైరెక్ట్‌గా కాలిపోతుంది. ఎందుకు నేను ఇక్కడ కాల్ చేసేస్తున్నా ఫంక్షన్. నాకు యాక్చువల్‌గా ఈవెంట్ లిజనర్స్‌లో ఏం చేయాలి నేను? జస్ట్ రిఫరెన్స్ మాత్రం పాస్ చేస్తే చాలు. కానీ ఇక్కడ నాకు అలా రిఫరెన్స్ పాస్ చేయడానికి కుదరట్ల. ఎందుకంటే నేను ఒక వాల్యూ కూడా పాస్ చేయాలి. వాల్యూ పాస్ చేయాలంటే నేను ఓపెన్ బ్రాకెట్స్, క్లోజ్ బ్రాకెట్స్ ఇవి, ఇవి కూడా రాయాలి. రాసినప్పుడు నేను ఆ వాల్యూ పాస్ చేయడం కుదురుతది. కానీ అలా రాస్తున్నానంటే ఫంక్షన్ కాల్ చేసేస్తున్నట్లు. ఫంక్షన్ కాల్ చేసేస్తున్నానంటే అది డైరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. నాకు కావాల్సినట్లుగా అవ్వట్ల. సో, దానికోసం ఎలాగా? ఎలా టాకిల్ చేయొచ్చు? సో, దీన్నేం చేస్తానంటే ఇక్కడే ఇంకొక ఫంక్షన్ లాగా రాస్తా. ఓకేనా? ఇంకొక ఫంక్షన్ రాసి సమ్ నేమ్ ఇచ్చుకుంటా దీనికి. ఏ అనేదో నేమ్ ఇచ్చుకుంటున్నా సింపుల్‌గా నేము. ఈ ఫంక్షన్ రాసుకొని, ఈ ఫంక్షన్ లోపల ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడేమవుద్ది? ఇది ఫంక్షన్ రిఫరెన్సేగా. మనం ఇలా రాసినా ఇంకొక ఈ ట్యాబ్ ఓపెన్ చేస్తానుండు. మొత్తం. సో, ఇప్పుడు నేను ఆహ్, ఓకే. ఒక ఫంక్షన్ తీసుకుందాం. ఫంక్షన్ సమ్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఫంక్షన్ సమ్ అనే ఫంక్షన్ తీసుకున్నప్పుడు ఇది నా ఫంక్షన్ డిక్లరేషన్ కదా! దాంట్లో ఏంటి ఆహ్, వేర్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనుకుంటున్నా నేను. ఓకేనా? నాకు ఏ, బి వాల్యూస్ ఇక్కడి నుంచి వస్తున్నాయి. సో, నేనేంటి ఇక్కడెక్కడ కాల్ చేస్తున్నా ఈ సమ్ అనే ఫంక్షన్. సమ్ అనే ఫంక్షన్‌ని ఇక్కడెక్కడో 2, 3 అని చెప్పి కాల్ చేస్తున్నా. కదా! ఇది ఫంక్షన్ కాలింగ్. ఇదంతా మనం మాట్లాడుకున్నాంగా. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్‌ని ఏదో ఫంక్షన్‌కి రిఫరెన్స్‌గా పాస్ చేయాలనుకుంటున్నాం. ఇంకొక దానికి యాడ్ ఈవెంట్ లిజనర్ అనే ఏదో ఫంక్షన్ ఉందనుకుందాం డైరెక్ట్‌గా ఇక్కడ. దానికన్నా బదులుగా ఏమనుకుందాం? హ్మ్. ఓకే. హ్మ్. ఫంక్షన్ యాడ్ నంబర్స్ అని చెప్పని అనుకుంటాను నేనేదో ఫంక్షన్. ఈ ఫంక్షన్ లోపల 2 నంబర్స్ దీంట్లోంచి నేనిప్పుడు ఇక్కడి నుంచి కాల్ చేస్తా. ఓకేనా? ఇక్కడి నుంచి కాల్ చేసి ఏంటి? ఈ కాల్ చేసిన వాల్యూని సి అనుకుంటున్నా ఇక్కడ గూడా. అనుకుని దీన్ని నేనేదో ప్రింట్ చేస్తున్నాననుకుంటా. సి అనే వాల్యూ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. నేనిది ఇదిప్పుడు ఎగ్జిక్యూట్ కావట్లేదు. ఎందుకు? ఇది యాక్చువల్‌గా దీన్ని కాల్ చేయలేదు కదా! ఇదిగా నా మెయిన్ ఫంక్షన్. ఈ ఫంక్షన్‌ని ఫంక్షన్ నుంచి లోపల కాల్ చేశా. కానీ ఈ ఫంక్షన్ అసలు యాడ్ నంబర్స్ అనే ఫంక్షన్‌ని కాల్ చేయలేదుగా నేను. అందుకని ఎగ్జిక్యూట్ కాలేదు కదా! ఇప్పుడు రన్ చేస్తే ఇది ఎగ్జిక్యూట్ అయింది కదా! హ్మ్. ఓకే. ఇదెందుకు ఎందుకు అన్‌డిఫైన్డ్ వస్తుంది నాకు? నేను ఈ వాల్యూ అయితే తీసుకున్నాను గానీ, సి వాల్యూ రిటర్న్ చేశానా? రిటర్న్ చేయకపోతే ఎలా వచ్చిద్ది ఇక్కడికి? ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ వాల్యూ ఇది అది కాలిక్యులేట్ చేసి ఆ వాల్యూ ఇక్కడికి రావాలంటే నేను ఆ వాల్యూని రిటర్న్ చేయాలిగా ఇక్కడి నుంచి. అందుకే అన్‌డిఫైన్డ్ కదా! ఇప్పుడు నాకు వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఆహ్, నేనేమనుకున్నానంటే ఈ ఫంక్షన్‌ని ఇలా ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్‌గా పాస్ చేద్దాం అనేసి అనుకుంటున్నాం. ఇక్కడ సమ్ అనే ఫంక్షన్‌ని దీనికి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్‌గా పాస్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం. ఎలా? ఇక్కడ నుంచి. దీనికి సమ్ అనే ఫంక్షన్ ఆల్రెడీ ఇక్కడ కాల్ బ్యాక్ లాగా వస్తుంది. ఇది ఎక్కడో వేరే చోట ఉందనుకుందాం. ఇది వేరే ఫైల్‌లో ఎక్కడో ఉందనుకుందాం. అప్పుడు సమ్ అనే ఫంక్షన్ నాకు కాల్ బ్యాక్‌గా ఇక్కడ వస్తుంది. ఇప్పుడేం చేస్తున్నాను, ఈ రిఫరెన్సేగా పాస్ చేసేది నేను ఎక్కడిగా ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్‌గా పాస్ చేస్తున్నానంటే ఏంటి మనం ఎప్పుడు అనుకున్నాం జస్ట్ నేమ్, రిఫరెన్స్ మాత్రమే పాస్ చేస్తాం అని చెప్పని అనుకున్నాం కదా! సో, ఇక్కడ నేమ్ మాత్రం పాస్ చేస్తున్నా. జస్ట్ సమ్ అనే ఫంక్షన్ ఒకటుంది అని చెప్పి నా రిఫరెన్స్ మాత్రం పాస్ చేస్తున్నాను నేను. కదా! హలో! 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 ఆ! ఆ! ఇనబడుతుంది. వినిపిస్తుంది కదా!
రిఫరెన్స్ అనేది ఇక్కడెక్కడో ఫంక్షన్ రాసి నీకింకా కోడ్ సింపుల్‌గా ఉండడానికి. ఇక్కడెక్కడో రిఫరెన్స్ రాసి దాన్ని ఇక్కడికి మనం పాస్ చేస్తాం. అలా కాకుండా ఇంకొక మార్గం ఏంటంటే డైరెక్ట్‌గా ఇక్కడే రాసేయడం. ఆర్గ్యుమెంట్స్ లోపలే ఇక్కడ రాసుకోవచ్చనమాట. సో, అదే మనం ఇక్కడ కూడా చేసాం. ఏం చేశాను, నేను మళ్ళీ ఎక్కడో రాసి ఆ ఫంక్షన్‌ని మళ్ళీ కాల్ చేయొచ్చు. ఇది కూడా ఈ అనే ఫంక్షన్‌ని కూడా ఇక్కడెక్కడో రాసి ఆ ఫంక్షన్‌ని మళ్ళీ కాల్ చేయొచ్చు. అంత కోడ్ రాయడం ఎందుకు? డైరెక్ట్‌గా ఇక్కడే రాసేసుకోవచ్చనమాట ఫంక్షన్ అనేది. ఫంక్షన్ రిఫరెన్స్ పాస్ చేయడం అంటే ఆ ఫంక్షన్ ఎక్కడో రాసిన ఫంక్షన్‌ని జస్ట్ ఆ నేమ్ పాస్ చేయడమైనా, లేకపోతే ఆ ఫంక్షన్ డిక్లరేషన్ మొత్తాన్ని ఇలా పాస్ చేయడమైనా సరే రిఫరెన్స్ పాస్ చేయడమే అనమాట మనం చేసేది. ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ కదా! ఇది డిక్లరేషన్. ఇది చేంజ్ బీజీ కలర్ అనే ఫంక్షన్‌కి డిక్లరేషన్. అవునా కదా? అవునా కదా? ఇది ఫంక్షన్ యొక్క డిక్లరేషన్. హలో! హలో! ఆ! అవునండి. Yeah, ఇది audible. ఓకే. Yeah, yeah, audible. Yeah. ఫంక్షన్ గదా! ఇది ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ ఇక్కడ. సో, ఆ ఫంక్షన్ డిక్లరేషన్‌ని పాస్ చేసినా, జస్ట్ ఏదైనా డిక్లేర్ చేసిన ఫంక్షన్ దాని నేమ్ పాస్ చేసినా, 2 రిఫరెన్స్ పాస్ చేయడం. సో, నా కేస్‌లో నాకెందుకు ఈ డిఫికల్టీ వచ్చింది అనంటే, నేనిక్కడ ఏదో ఒక ఆర్గ్యుమెంట్ కూడా పాస్ చేయాలి నా ఫంక్షన్‌కి. కానీ నేను జస్ట్ రిఫరెన్స్ మాత్రం ఇదో కాల్ బ్యాక్ ఫంక్షన్‌గా పాస్ చేస్తున్నా కాబట్టి చేంజ్ బీజీ కలర్‌ని. దాంట్లో ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి నేను. ఏదో కలర్ ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. కలర్ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నప్పుడు అదేమవుతుంది, అక్కడే ఫంక్షన్ కాల్ అయిపోయేసి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. కానీ నాకలా గాదు. సో, అదొక రిఫరెన్స్‌గానే పాస్ చేయడానికి నేనేం చేశాను, దాన్ని ఇంకొక ఫంక్షన్‌తో ర్యాప్ చేశాననమాట. ఏదో చాక్లేట్ ఉంటే దానికి ర్యాపర్ ఉంటుంది కదా! జస్ట్ ఆ చాక్లేట్ ఎక్స్‌పోజ్ కాకుండా జస్ట్ ర్యాపర్ ఉంటుంది. సో, అలాగే ఈ ఇది మన ఈ ఫంక్షన్‌ని ఈ ఇలా ఇంకొక ఫంక్షన్‌తో ర్యాప్ చేసామన్నమాట. సో, ఇదొక ఫంక్షన్ రిఫరెన్స్ అయిందిప్పుడు. సో, ఇప్పుడు ఇదేం చేస్తుంది ఈ రిఫరెన్స్‌ని ఈ ఫంక్షన్ ఏ అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తుంది. ఏ అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తే లోపల ఏముంది చేంజ్ బీజీ కలర్ అనే ఫంక్షన్ కాలింగేగా ఉంది. సో, చేంజ్ బీజీ కలర్ అనే ఫంక్షన్‌ని కాల్ చేసి ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది చూడు. సో, అదన్నమాట. సో, నేనిట్లా పాస్ చేస్తే ఇప్పుడేమవుతుంది? సో, ఇప్పుడంతేగా? ఇప్పుడు కరెక్ట్‌గానే అవుతుందిగా నాకు. ఆల్రెడీ చేంజ్ టు వైట్ అనే ఫంక్షన్ ఇక్కడ మళ్ళీ దీనికి యాడ్ చేశాను ఆన్ మౌస్ లీవ్. సో, అందుకే అలా అవుతుంది. సో, మళ్ళీ ఇంకొక ఈవెంట్ లిజనర్ యాడ్ చేద్దాం మనం. దేనికోసం? గ్రాండ్ పేరెంట్ ఛీ! ఛీ! పేరెంట్‌కి ఈవెంట్ లిజనర్ యాడ్ చేద్దాం. పేరెంట్ ఎలిమెంట్‌కి కూడా ఈవెంట్ లిజనర్స్ యాడ్ చేద్దాం. సారీ. ఈ 2 ఈవెంట్ లిజనర్స్ పేరెంట్‌కి కూడా యాడ్ చేద్దాం. అలాగే గ్రాండ్ పేరెంట్‌కి కూడా యాడ్ చేద్దాం. ఓకే. వచ్చేసింది. సో, ఇప్పుడు నేను ఆహ్ మౌస్ ఓవర్ ఇదే సేమ్ ఫంక్షన్స్ పాస్ చేశాను. ఇప్పుడేంటి ఇక్కడ ఈవెంట్ లిజనర్ దేనికి మార్చాలిగా చేంజ్ చేయాలిగా. ఈవెంట్ లిజనర్ దేనికి అటాచ్ చేయాలి? ఏ ఎలిమెంట్‌లో అక్కర్ అవుతున్న ఈవెంట్స్ నేను లిజన్ చేయాలనుకుంటున్నా పేరెంట్. కదా! ఇక్కడ పేరెంట్ చేంజ్ చేస్తా. అలాగే గ్రాండ్ పేరెంట్ కూడా. సో, ఇవి ఈవెంట్ లిజనర్స్ యాడ్ చేసేసా. సో, నాకిప్పుడు ఇక్కడ గ్రే అనుకున్నాను. దీనికి బ్లూ అనుకున్నాను. ఇక్కడ గ్రాండ్ పేరెంట్‌కి రెడ్ అనుకున్నా. ఓకేనా? సో, ఇప్పుడు నాకు ఇవి కూడా ఇలాగే వర్కౌట్ అవ్వాలి. ఎలాగా? నాకిక్కడ ఎప్పుడైతే హోవర్ చేస్తున్నానో ఇక్కడ ఓకే. ఇక్కడ ఏదైతే హోవర్ చేస్తా ఉన్నానో నాకిక్కడ ఆ కలర్ రావాలి. కానీ ఇక్కడ రెడ్ కలర్ వస్తుంది. ఎందుకు రెడ్ కలర్ వస్తుంది? అలాగే ఇక్కడెక్కడైనా హోవర్ చేసినప్పుడు నాకు రావట్లేదు. నాకు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఇక్కడెక్కడ చేసినా గాని ఒక్క చైల్డ్‌ది మాత్రమే చేంజ్ అవుతుంది. ఎందుకు చైల్డ్‌ది మాత్రమే చేంజ్ అవుతుంది? ఇక్కడ చైల్డ్ అని ఉంది కదా! సో, ఇక్కడ చైల్డ్ అనేది మనం ఇచ్చామన్నమాట. హలో? Yeah, audible, audible. హ్మ్. ఇక్కడ అర్థమవుతా ఉంది కదా! సో, ఎందుకిక్కడ ఈ Yes. చైల్డ్ అనే వాల్యూ చేంజ్ చేస్తాం. చైల్డ్ అనే ఎలిమెంట్ యొక్క స్టైల్ చేంజ్ చేస్తాం. ఎప్పుడైతే ఇక్కడ ఈ ఫంక్షన్ కాల్ జరుగుతా ఉంది. కానీ నాకేంటి ఇది కూడా కండిషనల్‌గానే జరగాలి. ఎలాగా? ఏ ఎలిమెంట్ యొక్క ఆహ్, ఈవెంట్ ఏ ఎలిమెంట్ దగ్గర ఈవెంట్ ట్రిగ్గర్ అయిందో ఆ ఎలిమెంట్ యొక్క స్టైల్ వాల్యూ మాత్రం చేంజ్ అవ్వాలనుకుంటున్నాను నేను. అదెలా చేస్తాం? ఇక్కడ కలర్ ఎలా పాస్ చేసామో ఆ ఎలిమెంట్ వాల్యూ కూడా అలాగే పాస్ చేద్దాం. సో, ఇక్కడేం పాస్ చేస్తాను? Parent and చైల్డ్ grandparent. పేరు.
గ్రాండ్ పేరెంట్ కదా! ఓకే. ఇక్కడ నేను ఇంకొక ఆర్గ్యుమెంట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ. కలరు, ఎలిమెంట్. ఎలిమెంట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ స్ట్రింగే పాస్ చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్‌గా ఇది ఎలిమెంట్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. సో, ఎందుకు ఇదిలా అవుతుంది? నేను ఇక్కడ హోవర్ చేశాను గదా! కానీ మొత్తం మూడింటి కలర్స్ చేంజ్ అయిపోయినాయి. ఒక్కసారిగా నేను హోవర్ చేసినప్పుడు. ఒక్క నిమిషం. జస్ట్ మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం. ఒక్కసారిగా ఇక్కడ హోవర్ చేసినప్పుడు మూడింటి కలర్స్ చేంజ్ అయినాయి. ఎందుకు చేంజ్ అయినాయి అలా? నేను ఒక్కదానికే ఇచ్చింది. హలో! ఎందుకు మూడింటి కలర్స్ చేంజ్ అవుతున్నాయి? కోడ్ అయితే కరెక్ట్ గానే ఉంది. కదా! హలో! ఓకే. ఆ! ఇది కోడ్‌తో ఇష్యూ ఏం లేదు. కాకపోతే ఏమంటే ఈ గ్రాండ్ పేరెంట్ అంటే ఇది కూడా గ్రాండ్ పేరెంటేగా. మొత్తం ఇది కూడా గ్రాండ్ పేరెంటేగా. ఇక్కడికొస్తే ఇది కూడా గ్రాండ్ పేరెంటేగా. ఇది కూడా గ్రాండ్ పేరెంటేగా. ఇది మొత్తం ఓవరాల్‌గా గ్రాండ్ పేరెంట్ ఏరియా. ఇది ఏంటి పేరెంట్ ఏరియా. పేరెంట్ ఏరియా అక్కడ కూడా గ్రాండ్ పేరెంట్ ఉంది గదా! ఇక్కడ కూడా ఇది చైల్డ్ ఏరియా. అక్కడ కూడా గ్రాండ్ పేరెంట్ ఉంది గదా! ఇది మొత్తం ఈ బాక్స్ మొత్తం గ్రాండ్ పేరెంట్ కదా! సో, ఇది ఇల్లుస్ట్రేట్ చేయడానికి మనం తేలిగ్గా ఏం చేద్దామంటే జస్ట్ ఔట్ సైడ్ పేరెంటు, చైల్డ్ జస్ట్ గ్రాండ్ పేరెంట్ వరకు చూద్దాం. ఏమైందిప్పుడు? నేను జస్ట్ గ్రాండ్ పేరెంట్‌లోకి హోవర్ చేశా. హోవర్ చేసినప్పుడు నాకేమైంది? గ్రాండ్ పేరెంట్ మొత్తము రెడ్ కలర్. అది మొత్తం గ్రాండ్ పేరెంటేగా ఏరియాగా అందుకు. ఇప్పుడు దీంట్లోకెళ్తాం. ఇప్పుడు చూస్తే ఏమైంది నాకు? చైల్డ్ పేరెంట్‌లోకెళ్ళా. పేరెంట్ ఏరియా మొత్తము ఆహ్, బ్లూలోకెళ్ళింది. ఇక్కడికెళ్తే చైల్డ్ ఏరియా మొత్తము ఆహ్, గ్రే కలర్‌లోకి అప్‌డేట్ అయింది. సో, అదనమాట. అంతకు మించి ఏం లేదక్కడ. ఆహ్, ఓకే. సో, ఇక్కడ కోడయితే మనకు వర్క్ అవుతుంది. కానీ ఈ మౌస్ లీవ్ పార్ట్ మళ్ళీ ఇలా వర్క్ అవ్వట్ల. ఈ రెండింటికి వర్క్ అవ్వట్ల. ఎందుకు వర్క్ అవ్వట్లే ఈ రెండింటికి? ఇక్కడ కూడా చేంజ్ చేయాలిగా. ఇక్కడ జస్ట్ చైల్డ్ మాత్రమే అప్‌డేట్ చేస్తుంది ఇక్కడ కూడా. సో, దానికోసం మళ్ళీ మనం ఇక్కడ సేమ్ దీనికి కూడా ఒక ఫంక్షన్ ర్యాపర్ రాసుకొని ఫంక్షన్ ర్యాపర్ రాసుకుందాం. ఫంక్షన్ బి అనుకుందాం ఏదైనా. ఇక్కడేమంటాను? నేను జస్ట్ ఎలిమెంట్ పాస్ చేస్తాను. ఓకేనా? ఆహ్, ఇక్కడ పేరెంట్ పాస్ చేస్తున్నాను. ఇక్కడ పేరు. ఓకేనా? ఇప్పుడేమవుద్దో చూద్దాం. ఓకే. ఇప్పుడు కూడా చేంజ్ కావట్లే. ఎందుకు చేంజ్ కావట్లా? ఇక్కడ పాస్ చేశాను గానీ, ఇక్కడ అలాంటి ఫంక్షన్‌లే లేదుగా. ఫంక్షన్ రిఫరెన్స్ ఎందుకంటే దీనికి ఆర్గ్యుమెంట్స్ ఏమి లేవు ఇక్కడ. సో, ఇక్కడ ఎలిమెంట్. ఇప్పుడు సో, ఇది. సింపుల్ ఈవెంట్స్ అనేవి ఇప్పుడు చూసామనమాట. సో, ఇదే ఈవెంట్స్ నాకిప్పటి వరకు మౌస్ ఓవర్ అన్నాను. ఓకేనా? సో, మౌస్ ఓవర్ ఈవెంట్‌కి ఇది. నాకది క్లిక్ ఈవెంట్‌కి జరగాలంటే జస్ట్ క్లిక్‌కి. ఇప్పుడు మౌస్ ఓవర్ అవ్వగానే అది జరగట్ల. ఈ రెండిటికైతే జరుగుతుంది గానీ, ఇక్కడ క్లిక్ అని చేంజ్ చేశాను కాబట్టి క్లిక్ అనే దానికి అవ్వట్లేదు. సో, ఇప్పుడెట్లా? జస్ట్ క్లిక్ చేద్దాం. ఈ 2 కూడా క్లిక్ అని సేవ్ చేద్దాం. నాకిప్పుడు నేనేం రాసాను కోడ్ ఇక్కడ? నాకు ఎలిమెంట్‌లో క్లిక్ అయినప్పుడు దాని బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చెయి. అలాగే ఆ ఎలిమెంట్‌లోంచి బయటకొచ్చేస్తావన్నప్పుడు, అప్పుడు నాకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైట్‌గా చేంజ్ చెయి. సో, నేనిక్కడ మౌస్ ఓవర్ చేస్తే ఏ కలరు చేంజ్ కాదు. ఓకేనా? ఇక్కడ జస్ట్ ఎలిమెంట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇదయింది. ఎప్పుడైతే లీవ్ చేసేస్తున్నానో బయటికి కలర్స్ చేంజ్ అయ్యాయి. ఇక్కడ క్లిక్ చేశాను. మొత్తం ఓవరాల్ రెడ్. ఇక్కడ క్లిక్ చేశాను. బ్లూ. ఇక్కడ క్లిక్ చేశాను. గ్రే. లీవ్ చేసేస్తా ఉన్నప్పుడు ఇది. ఓకే. ఇక్కడ ఇప్పుడు చిన్న మీకు ఇదే ఇదే ఇలా ఎందుకు జరుగుతోంది? ఇప్పుడు నేనిక్కడ క్లిక్ చేసినప్పుడు 3 కలర్స్ వస్తా ఉన్నాయి. కదా! సో, ఎప్పుడైతే నేనిక్కడ ఇంతకుముందు మనం ఇక్కడ మౌస్ ఓవర్ చేసినప్పుడు, ఇది మౌస్ ఓవర్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఓవరాల్‌గా మొత్తం గ్రాండ్ పేరెంట్ డివ్ మొత్తం అంటే ఆ బాక్స్ మొత్తము కూడా పెద్ద బాక్స్ మొత్తం కూడా రెడ్‌గా ఫిల్ అయింది.
కానీ ఇప్పుడు ఓన్లీ ఆ ఏరియా మాత్రం రెడ్‌గా అంటే ఆహ్, ఏ ఏరియా అయితే పేరెంట్, చైల్డ్ ఉన్న ఏరియాస్ కాకుండా మిగతా ఏరియా మాత్రమే రెడ్‌గా ఉంది. ఎందుకు? ఎందుకంటే మౌస్ లీవ్ ఈవెంట్ ఈ రెండిటి మీద మౌస్ లీవ్ ఈవెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ రెండిటి పైన. సో, నేనిక్కడ ఏరియా బయటున్నానంటే ఆల్రెడీ ఈ రెండింటికి మౌస్ లీవ్ ఈవెంట్ ఆ ఏరియాలో మౌస్ లేదు కాబట్టి అందుకు మౌస్ లీవ్ ఈవెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి సో, ఇక్కడ వైట్ కలర్ అనేది ఉండిపోతుంది. నేనిక్కడ ఊరికనే ఏరియాలో క్లిక్ చేసి. ఇంతకుముందు మౌస్ ఓవర్ ఉన్నప్పుడు నాకేంటి ఓవరాల్‌గా మొత్తం అంతా కూడా రెడ్ అయింది. ఇలా. ఓకేనా? ఆహ్, ఓకే. సో, ఇవి కొన్ని ఒక 2, 3 సింపుల్ ఈవెంట్ లిజనర్స్ చూసామన్నప్పుడు. ఇంకా చాలా ఈవెంట్ లిజనర్స్ ఉన్నాయి. సో, మన ఈవెంట్ లిజనర్స్ అంతా కూడా ఇలా మనం ఇంప్లిమెంట్ చేస్తే ఇలాగుంటాయి. కానీ ఆల్రెడీ మనకి వాటి కోసం ప్రతి ఎలిమెంట్‌లో కూడా ఆల్రెడీ డైరెక్ట్‌గా ఈ ఏమంటాము ఆహ్, వాటిని స్క్రిప్ట్. ఇలా మన ఈవెంట్ లిజనర్స్ ఇంత కోడ్ రాసి ఇదంతా చేయకుండా, డైరెక్ట్‌గా ఆ ఈవెంట్ లిజనర్స్ ఇక్కడ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇన్‌లైన్ ఈవెంట్ లిజనర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇన్‌లైన్ ఈవెంట్ లిజనర్స్ ఎలాగా? ఇప్పుడంటే ఏం చేసాము, ఒక ఈవెంట్ లిజనర్ రాసి దానికి హ్యాండ్లర్ ఇదంతా రాసాం. అది ఇక్కడ ఏం చేస్తాం? జస్ట్ ఆన్ క్లిక్. ఈ ఆన్ క్లిక్ అనేది మనం చాలా సార్లు యూజ్ చేసాంగా ఇంతకుముందు. ఆన్ క్లిక్ అనేది చాలా కాలం నుంచి చూస్తున్నాం మనం. ఇదొక అట్రిబ్యూట్ అనే మాట్లాడుకున్నాం. ఇది ఒక ఈవెంట్ హ్యాండ్లర్. ఎప్పుడైతే క్లిక్ ఈవెంట్ ఈ ఎలిమెంట్ పైన మనం ఇంతకుముందు వరకు కోడ్ ఎలా రాసాం? ఈ ఎలిమెంట్ పైన అసలు ఈవెంట్ లిజనర్ ఏదైనా ఈవెంట్ జరుగుతుందా అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ? ఫస్ట్ దానికి ఆ ఎలిమెంట్‌కి ఒక ఈవెంట్ లిజనర్ బైండ్ చేస్తున్నాం ఇలాగ ఈ కోడ్ రాసి. ఏది? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ లేకపోతే క్లాస్ లేకపోతే ఇంకొక ఏదో ఒకటి అట్రిబ్యూట్ అది రాసి దానికి ఈవెంట్ లిజనర్ అనే ఈ మెథడ్ అటాచ్ చేసి అక్కడ ఫంక్షన్ పాస్ చేస్తున్నా. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వు అని చెప్పేసి ఇప్పుడు. అలా కాకుండా డైరెక్ట్‌గా ఇక్కడ ఏం చేయొచ్చు, ఆన్ క్లిక్ అనే ఆ ఎలిమెంట్ దగ్గర డైరెక్ట్‌గా ఆన్ క్లిక్ అనే ఈ ఈవెంట్ హ్యాండ్లర్ ఇది యాడ్ చేసి ఇవి యాడ్ చేసి జస్ట్ డైరెక్ట్‌గా అక్కడ ఏం చేస్తున్నాను నేను, ఆ ఫంక్షన్‌ని పాస్ చేస్తే సరిపోతుందిగా. కానీ ఇక్కడేంటి నేను ఫంక్షన్ మామూలుగా పాస్ చేస్తే సరిపోదు. దాన్ని ఎగ్జిక్యూట్ కూడా చేయాలి కదా! ఎగ్జిక్యూట్ చేయడానికి నేను ఒక సెల్ఫ్ ఇన్వోకింగ్ ఫంక్షన్ రాసుకున్నాను. ఈ సెల్ఫ్ ఇన్వోకింగ్ ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? సో, ప్రస్తుతానికి ఏంటి నేను చైల్డ్‌కి ఒక ఇది రాసాను. ఆన్ క్లిక్. ఒక్క నిమిషం. ఇక్కడ సెల్ఫ్ ఇన్వోకింగ్ ఫంక్షన్ వర్క్ అవ్వట్లేదు. యాక్చువల్‌గా జావా స్క్రిప్టే సెల్ఫ్ ఇన్వోకింగ్ ఫంక్షన్స్ కూడా. కానీ జావా స్క్రిప్ట్‌లో ఒక స్టాండర్డ్స్ ఉంటాయన్నమాట. ES6 అనే ఒక స్టాండర్డ్ అన్నమాట. ఇదివరకు ES5, ES4 అట్లా ఉండేయి. ఇప్పుడు లేటెస్ట్ ES6. మేబీ జేఎస్‌బీన్‌లో ES6 సపోర్ట్ చేయకుండా అయినా ఉండాలి. లేకపోతే వేరే రీజన్ ఏదైనా ఉండాలి. సో, ప్రస్తుతానికి ఇక్కడ సెల్ఫ్ ఇన్వోకింగ్ ఫంక్షన్స్ అనేవి అవ్వట్లేదు. సెల్ఫ్ ఇన్వోకింగ్ ఫంక్షన్స్ అంటే ఏంటో చూద్దాం మళ్ళీ. ప్రస్తుతానికి ఏం చేస్తానంటే నేను హ్మ్. ఇప్పుడు స్క్రిప్ట్ ట్యాగ్‌ని అన్‌కామెంట్ చేసి ఇక్కడి నుంచి ఫంక్షన్స్ కాల్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడి నుంచి ఇక్కడ నాకు ఆల్రెడీ ఆ ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్‌ని అక్కడి నుంచి కాల్ చేయాలి. చేంజ్ పీజీ కలర్. సో, ఇక్కడైతే డైరెక్ట్‌గా ఫంక్షన్ కాల్ చేయాలంటున్నాగా. రిఫరెన్స్ పాస్ చేయాలనట్లేదుగా నేను. అందుకే డైరెక్ట్‌గా ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసేస్తా.
మనం ఈ ఆన్ క్లిక్కో లేకపోతే మౌస్ ఓవర్ ఇట్లాంటి ఆటికి డైరెక్ట్‌గా ఫంక్షన్ కాల్ చేస్తాం మనం దాని లోపల ప్రొవైడ్ చేసేటప్పుడు. సో, దీనికి అక్కర్లేదు. డైరెక్ట్‌గా ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు నాకు గ్రేకి చేంజ్ అయింది. అది కూడా చైల్డ్ ఎలిమెంట్ పైన. కదా! అంతే కదా! సో, నాకక్కడ ఆల్రెడీ ఫంక్షన్ ఉంది కాబట్టి ఆ ఫంక్షన్ యూజ్ చేసుకున్నా. అదే ఆన్ మౌస్ ఓవర్ అనుకుందాం. ఆన్ మౌస్ ఓవర్. ఆన్ మౌస్ ఓవర్ అనేది. ఇలా ఇంకా ఈ మౌస్ ఈవెంట్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు మనం. క్లిక్, మౌస్ ఓవరు, మౌస్ లీవ్, మౌస్ ఎంటరు ఇయన్నీ డబుల్ క్లిక్. ఇప్పటివరకు క్లిక్ వర్క్ అయింది. ఇప్పుడు డబుల్ క్లిక్ చేద్దాం. ఆన్ డబుల్ క్లిక్ అనుకుందాం. డబుల్ క్లిక్ అనుకుందాం అనుకో. ఇప్పుడు డబుల్ క్లిక్ చేసినప్పుడు అదయింది. సింగిల్ క్లిక్‌కి అవ్వదనమాట. అలా మౌస్ ఓవర్‌కి అవ్వదనమాట. చూద్దాం. మౌస్ ఓవర్‌కి అవ్వలేదు. సింగిల్ క్లిక్ చేశాను అవ్వలేదు. డబుల్ క్లిక్ చేసినప్పుడు అయింది. ఇట్లా ఈవెంట్స్ అన్నీ కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు మనం. డైరెక్ట్‌గా ఇదంతా రాయకూడదు. యాక్చువల్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో ఇలా జరుగుతది. ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. సింటాక్స్ కూడా మీరు కస్టమ్ ఈవెంట్స్ ఏమైనా డెవలప్ ఇలా ఈ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? ఆల్రెడీ అవైలబుల్ ఉన్న ఒక ఆహ్, ఆహ్, అవైలబుల్ ఉండేవి కదా! మనకి. ప్రతి ట్యాగ్‌కి కూడా ఇలా అవైలబుల్‌గా ఉన్నాయి. మేబీ స్టైల్స్ అనేదో, ఐడీ అనేదో ఇంకొకటి. సో, అవి మనం ప్రొవైడ్ చేసినప్పుడు వాటికేదో బ్యాక్‌గ్రౌండ్‌లో కోడ్ రాసుంటది. అది ఎగ్జిక్యూట్ అవుద్ది. కానీ మనం ఒకటనుకుందాం. మనకేదో కస్టమ్ ఈవెంట్ ఒకటనుకుందాం. ఏదో ఒక మనకి వేరే ఈ ఆల్రెడీ డిఫైన్డ్ ఈవెంట్స్ క్లిక్ ఇట్లాంటివి కాకుండా ఏదో కస్టమ్ ఈవెంట్ ఉంది. ఆ కస్టమ్ ఈవెంట్‌కి లేకపోతే కొన్ని ఈవెంట్స్‌కి ఈ అట్రిబ్యూట్స్ ఉండకపోవచ్చుగా. ఈ ఈవెంట్ లిజనర్స్ ఉండకపోవచ్చు డైరెక్ట్‌గా ఇన్‌లైన్ ఈవెంట్ లిజనర్స్. సో, అట్లాంటి టైంలో మనం కోడ్ ఇలా రాసుకోవచ్చనమాట. సో, జావా స్క్రిప్ట్‌లో మళ్ళీ ఇంత కష్టంగా ఉంటది. మళ్ళీ రియాక్ట్‌కి యాక్చువల్‌గా ఎళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా సింప్లిఫై అవుతాయి. సో, ఎందుకు మనకి రియాక్ట్ వచ్చింది. హెచ్‌టీఎంఎల్, జావా స్క్రిప్ట్, సీఎస్ఎస్ సరిపోతుంటే బ్రౌజరు వెబ్ పేజెస్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎందుకు రియాక్టో, లేకపోతే యాంగులరో, లేకపోతే ఇంకొక లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఇంకొక ఫ్రేమ్‌వర్క్స్, లేకపోతే ఇంకొక లైబ్రరీస్ ఇయన్నీ రావాల్సొచ్చినియి అనంటే ఇదే కారణం. ఒక పేజ్ డెవలప్ చేయడానికి నేను ఇంత కోడ్ రాయాల్సొస్తుంది. చిన్న ఫంక్షనాలిటీ. ఇక్కడ చూస్తే ఈ పేజ్‌లో చూస్తే అది ఎంత చిన్న ఫంక్షనాలిటీ ఇక్కడ మనకి. చాలా చిన్నది కదా! ఇక్కడ జావా స్క్రిప్ట్ అనేది చూసి ఇక్కడ జావా స్క్రిప్ట్ అనే దాని మీదకెళ్తే నేను చాలా చిన్న ఫంక్షనాలిటీ. ఈ పేజ్ మొత్తం మీద చూస్తే. మనం ఏదో ఎగ్జాంపుల్ చూస్తున్నప్పుడు ఇదే పేజ్ నిండిపోయింది గానీ మనకి చాలా చిన్న ఫంక్షనాలిటీ కదా! ఈ పేజ్‌లో అది ఇలా చూస్తా ఉంటాం మనం. సో, ఒక చిన్న ఫంక్షనాలిటీకి ఇంత కోడ్ రాయాల్సొస్తది. కానీ రియాక్ట్‌కొచ్చేసరికి అది ఇంకా సింప్లిఫై అవుతది. అందుకు ఈ రియాక్టో లేకపోతే ఇంకొక కొత్త ఫ్రేమ్‌వర్క్స్‌కి మనం వెళ్ళడం అనమాట. స్లోగా మనం రియాక్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అవి చూద్దాం. అవే ఎలా తేలిగ్గా అక్కడ అవుతాయని చెప్పి. నాకు తెలిసి టైం అయిపోయిందనుకుంటా. మేబీ ఒక 1, 2 మినిట్స్ ఉంటది. ఏమన్నా క్వెషన్స్ ఉన్నాయా? సో, జావాలోనైతే ఈ ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ కోడ్స్ అన్నీ పక్కాగా రాయాలి. జావా స్క్రిప్ట్‌లో అయితే యాస్ ఎ రాయక్కర్లేదు. జావా స్క్రిప్ట్‌లో అయినా చైల్డ్ కూడా అండ్ రాయక్కర్లేదు. ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఇవి యూజ్ చేసుకోవచ్చు. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని ఓకే. సార్లు మనం మేబీ ఇవి యూజ్ చేయాల్సొస్తది. ఎప్పుడంటే ఆహ్, ఏదైనా ఈవెంట్‌కి ఈ అట్రిబ్యూట్ సారీ ఇలాంటి ఒక ఇన్‌లైన్ ఈవెంట్ లిజనర్ అట్రిబ్యూట్ లేదనుకుంటే అలాంటి టైంలోనో, లేకపోతే నువ్వు ఒక కస్టమ్ ఈవెంట్ యాడ్ చేస్తున్నావు అనుకుంటే అట్లాంటి టైంలోనో మనం ఇంత కోడ్ రాయాల్సొస్తది. ఇలానే కాదు. ఆహ్, మేబీ ఇప్పుడు ఇంకా మనకి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? ప్రస్తుతానికి ఇప్పుడు రాసిన పర్టిక్యులర్‌గా కోడ్‌లయితే ఎగ్జాంపుల్స్ ఆహ్, స సెపరేట్‌గా చైల్డ్‌కి అండ్ పేరెంట్‌కి అండ్ గ్రాండ్ పేరెంట్ యాస్ లైక్ ఎ వేరియేషన్ టైప్స్ ఆఫ్‌లోను పర్టిక్యులర్‌గా ఇండివిడ్యుయల్‌గా ఇవ్వాలి ఏ దేనికైనా ఇన్ జావాలోనైతే జావా స్క్రిప్ట్‌లో అయితే కోడింగ్. జావా స్క్రిప్ట్ అయితే ఇవ్వాల్సొస్తది. యాహ్! ఓకే. అందుకే. ఇలాంటి ఓకే. థాంక్ యూ. కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. అవి చాలా సింప్లిఫై చేస్తదనమాట రియాక్ట్ అనేది లేకపోతే యాంగులర్ అనేదో అలా. ఓకేనా? హ్మ్. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? నో. థాంక్ యూ. ఓకే. సరే. ఇంకొన్ని ఈవెంట్స్ గురించి ఇంకొన్ని చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి రేపు డిస్కస్ చేద్దాం. ఈ లోపల మీరు అసలు ఎవరైనా ఆ కోడ్ మళ్ళీ చూసారా టేబుల్‌ది?